నేను హాఫ్ కేజీ మటన్ హలీం చేస్తున్నా. దానికి హాఫ్ కప్పు రవ్వ, ఓట్స్ ఒక 2 స్పూన్లు, ఎర్ర కందిపప్పు 1 స్పూను, శనగపప్పు 1 స్పూను, పెసరపప్పు 1 స్పూను, మినపప్పు 1 స్పూను, బాస్మతి బియ్యం 1 స్పూను, నువ్వులు 1 స్పూను. అవి అన్నీ ఒక్కొక్క స్పూన్ తీసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. ఒక గిన్నెలో పోసి ఒకసారి మంచిగా వాష్ చేసుకొని కడిగి పంపి నానబెట్టుకోవాలి. ఓవర్ నైట్ నానబెట్టుకొని డ్రై ఫ్రూట్స్ను నెయ్యి వేసి వేయించుకోవాలి. జీడిపప్పు, బాదం, పిస్తా నెయ్యి వేసుకొని నెయ్యిలో దేనికదే సపరేట్గా వేయించి సైడ్కు మనం పక్కకు పెట్టుకోవాలి. జీడిపప్పు, పిస్తా, బాదం వేయించుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత మనం అవి పక్కకు పెట్టినాక మనం ఏ గిన్నెలో అయితే వేయిస్తామో అదే గిన్నెలో మసాలాలు సాజీరా, మిరియాలు, లవంగాలు, యాలక్కాయలు, చెక్క అదే గిన్నెలో మనం పోపు అవైతే ఏ గిన్నెలో అయితే వేయించినామో అదే గిన్నెలో నెయ్యి ఉంటుంది కదా, అందులో మసాలాలు వేసి ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు వేసి కొంచెం అల్లం పేస్ట్ కూడా అందులోనే వేసుకొని మంచిగా ఒకసారి అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. పచ్చి ధనియాల పొడి కూడా అందులోనే వేసుకోవాలి. ధనియాల పొడి వేసినాక కొంచెం పసుపు వేసుకొని వాటిని మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత మనం మటన్ కడిగి పక్కకు పెట్టుకున్నాం కదా, ఉప్పు పసుపు వేసి కడిగిందండి నేను ఆ మటన్ కడిగేసి పక్కకు పెట్టిన దాన్ని మళ్ళీ మనం ఫస్ట్ మటన్ కర్రీ అయితే ఎట్లా వండుతామో మనం అట్లనే పోపుకి వేసుకొని అన్నీ మనం మటన్కి ఎట్లయితామో అన్యాకం వేసుకొని కలిపి, కాకపోతే నెయ్యి వేసి పోపు పెట్టాలి. నూనె కాకుండా కొంచెం నూనె కొంచెం నెయ్యి వేసి పోపు పెట్టుకున్న తర్వాత సరిపోను కారం ఒక 2 స్పూన్ల కారం వేయండి. రుచికి సరిపడేంత మనం 2 స్పూన్ల కారం వేసినాక మిరియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పౌడర్ అన్నీ హాఫ్ స్పూన్ వేయండి. అందులో వేసి మళ్ళీ ఒకసారి అన్నాక మసాలాలు మటన్కు పట్టేటట్టు కలిపి పక్కన కలపండి మటన్కి అంతా. తర్వాత టేస్ట్కు సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేనైతే 1.5 స్పూన్ వేసానండి ఉప్పు. వేసుకున్న తర్వాత ఒకసారి కుక్కర్ మూత పెట్టి తీసి 5-10 నిమిషాల తర్వాత మళ్ళీ అందులో పుదీనా, కొత్తిమీర వేసుకోవాలండి. ఒక 2 గంటల పెరుగు తీసుకోవాలి. పెరుగు తీసుకొని మనం ఒక గిన్నెలో వేసుకొని దాన్ని ఎట్లా అంటే మన ఉండలు లేకుండా చిలుక్కోవాలి. స్పూన్తోనైనా దాంతోనైనా చేసుకొని అది మటన్లో వేసేయాలి. మటన్లో వేసి ఒకసారి కలుపుకొని దాంట్లో ఆ వాటర్ కూడా ఏం చేయాలంటే ఫస్ట్ ఒక గిన్నెలో వేడి చేసుకోవాలి సైడ్కు. ఆ వాటర్ అందులో వేసేసి మళ్ళీ మూత పెట్టుకోవడమే. మళ్ళీ ఒక గంటెడు పెరుగు తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని మనం 3 బాదం, జీడిపప్పు, కిస్మిస్ వేయించినాం కదా, వాటిని ఏం చేయాలంటే మిక్సీ పట్టుకోవాలి. మంచిగా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. కొన్ని జీడిపప్పులు అవి తీసి సైడ్కి ఉంచుకొని మిగతాయన్నీ మనం పట్టాలి. చూడండి ఒకసారి మళ్ళీ అది ఎట్లా ఉడికిందో. అది మటన్ ఉడికినాక తీసి మనం విజిల్ తీసి అట్లా మనం పప్పు గుత్తితోనే ఒకసారి ఇట్లా అనుకోవాలి. మళ్ళీ ఏం చేయాలంటే ఆ పప్పు గుత్తితో అది అన్న తర్వాత ఒక గిన్నె పెట్టుకొని మళ్ళీ నెయ్యి వేయాలి. నెయ్యి మాత్రం ఎక్కువ పడుతుందండి ఇంట్లో. మనం అన్ని రకాల పప్పులు నానబెట్టినాం కదా, వాటిని ఓవర్ నైట్ వాటిని రుబ్బుకొని గిన్నెలో నెయ్యి వేసి మనం మంట బంద్ చేసినాక ఆ పప్పులు పోసి మళ్ళీ వాటర్ 1 లీటర్ పోయాలండి. లీటర్ పోసినాక మళ్ళీ స్టవ్ అంటు పెట్టి ఒక 5-10 నిమిషాలల్లో మనం కలుపుతుంటే అది దగ్గరకు వస్తుంది. అప్పుడు అది ఇట్లా కొంచెం కలుపుతుంటే దగ్గరకు వచ్చినాక మనం అయితే పప్పు గుత్తుతోనైతే రుద్దిన మటన్ ఉంటుంది కదా వండి, ఆ మటన్ తీసి మళ్ళీ ఆ పప్పులు అన్నీ మిక్సింగ్ రుబ్బిన దాంట్లో వేసి కలపాలి. ఇప్పటి నుంచి ఉంటుంది మనకు హలీం వచ్చే సినిమా. దాన్ని కలిపిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే 10 నిమిషాల తర్వాత ఇప్పుడు మనం బాదం గిట్లా మిక్సీ పట్టుకున్నాం కదా పేస్ట్, అది వేసి మళ్ళీ కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలకు అన్నీ 10 నిమిషాల టైం ఇచ్చుకుంటూ వేయాలి. అందులో మళ్ళీ గరం మసాలా వేయాలి. గరం మసాలా తర్వాత మళ్ళీ నెయ్యి వేస్తుంది. చూడండి నెయ్యి మాత్రం కొంచెం ఎక్కువ పడుతుంది ఇందులో. మళ్ళీ తర్వాత ఆనియన్ మనం డ్రై ఆనియన్స్ నేనే వేయించినండి ఇంట్లో, అవి కొన్ని ఏం కాదు. కొత్తిమీరను మళ్ళీ పుదీనా వేసుకొని ఏం లేదు అది ఒక్కొక్కటికి వేసుకుంటా టైం అంతా 15 నిమిషాలు గాబిచ్చుకుంటూ వేయాలి అవి. అప్పుడు మనకు హలీం తయారైపోతుంది. చూడండి మనకు హలీం ఎట్లుందో. ఇంకేం చేస్తా మనం అందులో కొంచెం ఎండిన రోజ్ పెటల్స్ నలిచి వేసుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుందండి. అందులో 1 కప్పు కాగబెట్టి చల్లారబెట్టిన పాలు వేసుకోవాలి.
మళ్ళీ వేసుకున్నాక మళ్ళీ మంచిగా కలుపుకోవాలండి. అది మన అలయం అయిపోయిందండి. చూడండి ఎట్లుందో, నెయ్యి అట్లా పైకి రావాలి.